పేలుళ్లకు సంబంధించి దేశంలో జరుగుతున్నటువంటి రకరకాల చర్చలపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికలకు కొన్ని గంటల ముందే ఢిల్లీలో పేలుడు జరిగిందని, ఈ పేలుళ్లకు బీజేపీకి సంబంధం ఉందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదంటూ రఘునందన్ అభిప్రాయపడుతున్నారు. ఒక వర్గానికి సంబంధించిన డాక్టర్లు కుట్ర పన్నితే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అలజడి సృష్టించాలని చూశారంటూ రఘునందన్ కామెంట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల సందర్భంలో ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఏదో ఒక అటాక్ జరుగుతోంది, ఏదో ఒక యుద్ధం జరుగుతోంది, అది బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు అంటూ కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటిని ఖండించారు రఘునందన్. ఇలా మాట్లాడడం దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని, కొంచెం బాధ్యతగా వ్యవహరించాలంటూ ఆయన కోరుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. దేశ స్వాతంత్రం, దేశం పట్ల భక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడాలనుకునేటువంటి మిత్రులందరూ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బ్లాస్ట్ ఏమన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా? ఇట్లా కూడా మాట్లాడవచ్చా? చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టవచ్చా? ఇదేనా చదువుకున్న డాక్టర్లు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి, ఆఖరికి తినే తిండిలో తాగే నీళ్లలో విషం కలిపి మనల్ని కుట్ర చేస్తే ఎలక్షన్లు వస్తే బ్లాస్ట్లు అయితే అని కుట్ర. ఇంతకంటే నీచం, ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు. ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. దేశాన్ని ప్రేమించమని చెప్పినటువంటి గురుజాడ చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకోరు తప్ప ఈ దేశాన్ని బ్లాస్ట్ చేయాలనేటువంటి తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. తినవద్దు రుచులు ఎందుకన్నారు? 2 రోజులు ఆగితే సాయంత్రం కల్లా రిజల్ట్ వస్తుంది. వెయిట్ ఫర్ ద రిజల్ట్. రిజల్ట్ వచ్చినాక మాట్లాడుకుందాం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఏం జరిగిందనే తర్వాత మాట్లాడు. బీహార్ ఎన్నికల కంటే కొన్ని గంటల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది, దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని మాట్లాడేటువంటి మేధావులందరూ కూడా నా విజ్ఞప్తి. ఈ బ్లాస్ట్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఒక అరాచకం సృష్టించాలని జరిగిన బ్లాస్ట్గా చూడాలి. దేశ ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నం చేయాలి తప్ప విఘ్నులు, బాగా చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి తప్పుడు చర్చకు తెరలేపి దేశ సమగ్రతకు నష్టం చేయొద్దని సవినయంగా అప్పీల్ చేస్తాం. ఇలా దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇది ఎన్నికల కోసం ఒక స్టంట్గా మీరు కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పు, దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది, కొంచెం బాధ్యతగా వ్యవహరించండి అంటూ ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. ఇంకా శ్రీధర్, అసలు ఏం చర్చ నడుస్తుంది? ఎవరు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు? ఏం చర్చ నడుస్తుంది? ఎవరు వీటి వెనకున్నారు? అండ్ రఘునందన్ కామెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? యానందు, ఎప్పుడైతే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి కార్లో బాంబ్ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా దాని వెనకాల ఎవరున్న దానిపైన కేంద్ర నిఘా వర్గాలు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యాయి. ఎందుకంటే టెర్రరిస్టుల యాక్ట్ సంబంధించి, టెర్రరిస్టుల వాళ్ళు గతంలో చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నమూనా కానివ్వండి, అటువంటి ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఏమన్నా ఉన్నా, అటువంటి పరిస్థితి ఏమన్నా ఉన్నది అన్న దానిపై కూడా అటు ఎన్ఐఏ ఇప్పటికే రంగంలోకి దిగింది, క్లూస్ సేకరిస్తుంది. క్లూస్ సేకరించడమే కాకుండా అసలు ఆ కారుకు సంబంధించి ఎక్కడెక్కడ తిరిగింది అన్న దానిపై కొంత నిఘా పెట్టి పూర్తి స్థాయిలో ఆ ప్లేస్ అంతా కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకోగా, మరొక పక్క రాజకీయ వర్గాల్లో కూడా, రాజకీయంగా కూడా పార్టీల మీద కొంత ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అధికార పార్టీకి సంబంధించి నెక్స్ట్ డే, అంటే బాంబ్ బ్లాస్టింగ్ జరిగినటువంటి నెక్స్ట్ డేనే కూడా అటు బీహార్ కు సంబంధించినటువంటి 2వ విడత ఎన్నికలు కూడా ఉన్నాయి. 2వ విడతకు సంబంధించి ముందు రోజు కూడా బాంబ్ బ్లాస్టింగ్ అవ్వడంతో ఒక్కసారి బీజేపీకి సంబంధించినటువంటి స్టంట్ బీజేపీ చేసిందంటూ కొంత సోషల్ మీడియా వేదికగానే కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా రఘునందన్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే దేశ సమగ్రతను కాపాడడం, దేశానికి సంబంధించి కూడా బీజేపీ ఉండడం తగదు అని ఒక వైపు చెప్తుంది. ఒక వర్గానికి సంబంధించి చూసామన్నందు ఎక్కడైతే బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందో అలా దాదాపుగా పోలీసుల ఎంక్వైరీ కానీ, భద్రతా బలగాలకు సంబంధించి కూడా కొంత ఎన్ఐఏ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్స్ ప్రధానంగా దొరికిన వారిలో కూడా డాక్టర్సే ఎక్కువ ఉన్నారు. ఒక డాక్టర్, హైదరాబాద్ కు చెందినటువంటి డాక్టర్, ఇక్కడ ఆముద నూనెతో కూడా తయారు చేసి ఏదైతే ప్రసాదం కానివ్వండి, ఇతర సంబంధించి కూడా దాంట్లో కలిపి కూడా ఆ విధంగా కూడా కొంత ప్రాణ నష్టం జరిగేలా కూడా ఇటువంటి ప్లాన్ చేశారు. కాబట్టి దాని మీద కూడా పెద్ద ఎత్తున రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఒక వర్గానికి చెందినటువంటి, ఎందుకంటే ఇంతకుముందు చూసాం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కూడా ఈ
ఉగ్రవాదం వైపు కానీ తీవ్రవాదం వైపు కొంత మళ్ళీ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా కొంత చదువుకుని వారు ఎక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దొరుకుతున్నటువంటి దాంట్లో దీనికి మూలాలు ఎవరైతే ఉన్నారో కొంత అటు నిఘా వర్గాలు కూడా వెళ్తుంటే కొంత డాక్టర్స్ ఉండడం, అది కూడా ఒక వర్గానికి చెందిన వారు వాళ్ళ మీద రఘునందన్ రావు అయ్యారు. బీజేపీ మీద పొలిటికల్ గా కామెంట్ చేయొచ్చు కానీ ఇటువంటి విషయాల్లో కూడా బీజేపీ ఎప్పుడు కూడా అనుకూలంగా మలుచుకోదు అని చెప్పి కూడా కొంత రఘునందన్ రావు ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ గతంలో చూస్తాం. ఎన్నికలకు ముందు పహల్గామ్ అటాక్ సంబంధించి కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్ కి సంబంధించి అసలు ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఇటువంటి ఎందుకు జరుగుతాయి, బీజేపీ తనకు అనుకూలంగా కూడా మార్చుకునేందుకు ఇటువంటి కూడా చేస్తుందని ఈ పార్టీ పైన కూడా ప్రధానంగా ఆరోపణలు. అటువంటి సిచ్యువేషన్ లో బీహార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అటు ఇండియా కూటమి మధ్య కూడా కొంత హోరాహోరీ ఉంది అని చెప్పి కూడా ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత జరిగిందని చెప్పి కూడా సోషల్ మీడియా వేదిక కాకుండా రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అమిత్ షా రంగంలో దిగి ఆ ప్లేస్ ను విజిటింగ్ చేసినప్పటికీ ఎవరు చేశారన్న దానిపై స్పష్టత ఇవ్వకూడదు, దేనికి నేర్చున్నామని చెప్పి పార్టీలు బీజేపీ పైన కూడా కొంత దుమ్మెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొంత ఇరుకున పెట్టేటువంటి మాటలు కాబట్టి వాటి అన్నింటినీ తిప్పికొట్టాను. మరొక పక్క చూడవచ్చు, ఆ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అలా పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, అసలు వీళ్ళంతా ఎక్కడి వారు అని కొంత ఆ కేంద్ర బలగాలు ఎన్ఐఏ కూడా ఆరా తీస్తుంది. అసలు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిందన్నదన్న కోణంలో కూడా దర్యాప్తు సంస్థలు కూడా దానికి సంబంధించి కొంత లోతైనటువంటి విచారణ జరుపుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చెప్పి కూడా అటు క్లారిటీ వచ్చేంత వరకు ఇటువంటి రాజకీయ ఆరోపణలు అనేది కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం మీద అయినా కూడా సర్వసాధారణం అయిపోతాయి. కానీ ఒక విషయంలో మాత్రం చర్చ ప్రధానంగా కూడా చర్చ అనేది కూడా జోరందుకుంటుంది. ఒక వర్గానికి చెందిన వాళ్ళు డాక్టర్లే ఉండడం, ఈ విధంగా చేయడం, చదువుకున్న వారు అసలు దేనికి సంకేతం అని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి రఘునందన్ రావు కూడా అటువంటి వ్యాఖ్యల్ని కొట్టిపారేసి తమ పార్టీపై చేస్తున్నటువంటి వారికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇక్కడ ఒక రాజకీయ పరమైనటువంటి గందరగోళం మరొకసారి మనం చూస్తున్నాం. అంటే ఎన్నికల సమయంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఏదో ఒకటి వస్తుంది, ఇలాంటి ఏదో ఒక సమస్య వస్తుంది, ఇవి బీజేపీ తమ రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటోంది అని కొంతమంది ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు ఎన్నికలు జరగడానికి సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్కి కొన్ని గంటల ముందు ఇలా ఒక అటాక్ జరగడంతో దీని వెనక బీజేపీ ఉందని, ఇది బీజేపీ వాడుకుంటోంది ఈ సందర్భాన్ని అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది తప్పే. ఇది దేశ సమగ్రతని ప్రశ్నించడం కానీ, లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళని, లేదంటే ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళని ఇలా మానసికంగా ఒక రకమైనటువంటి హింసించడం తప్పే. అలాగని అసలు రాజకీయాలే లేవా అనేది మనం పూర్తిగా కొట్టిపారేయలేం. రాజకీయాలు లేవా అంటే ఉన్నాయి. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కానీ, లేదంటే మొన్న యుద్ధం జరిగినప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా వాటిని ఉపయోగించుకుంది. లేదంటే ఇలాంటి సందర్భాలే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేయలేకపోయారు, మేము చేశామని పొలిటికల్గా ఉపయోగించుకున్న మాట వాస్తవం. దాన్ని మనం పూర్తిగా తప్పుపట్టలేం, దాన్ని మనం కాదనలేం. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగి, ఇంత దారుణం జరిగి, ఇన్ని ప్రాణాలు పోయి, ఇంత హై అలర్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కామెంట్స్ చేయడం మాత్రం తప్పే. రాజకీయాలకి తర్వాత వాడుకుంటారా లేదా అనేది వాడుకుంటారు ఖచ్చితంగా. గతంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు బీజేపీ ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న అవకాశాన్ని అయినా సరే రాజకీయంగా వాడుకుంటారు, ఎవరూ కాదనలేనిది. అప్పుడెప్పుడో జవహర్లాల్ నెహ్రూ చేసిన పనులను, గాంధీ చేసిన పనులను కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు చెప్పుకోవడం లేదా? మా వాళ్ళు చేశారు, మేమే చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ బీజేపీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ రెండింటినీ మనం వాళ్ళ క్రెడిట్ తీసుకోవడాన్ని, రాజకీయాలకు దాన్ని ఉపయోగించుకోవడాన్ని మనం పక్కకి పూర్తిగా జరపలేం. అన్ని పార్టీలు చేసే పనే అది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటారు, గతంలో కాంగ్రెస్ అది చేయలేకపోయింది, ఇది చేయలేకపోయిందని బీజేపీ అంటుంది. కానీ దేశం మొత్తం అల్లకల్లోలంగా ఉండి అట్టుడికి పోతున్న సమయంలో ఎన్నికల కోసమే ఇంత దారుణం బీజేపీ చేసింది అని చెప్పి చెప్పడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పే. మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు, లైవ్లో మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఎవరు ఇలాంటివి సృష్టిస్తున్నారు, ఎందుకు సృష్టిస్తున్నారు? రఘునందన్ ఖచ్చితంగా చాలా క్లియర్గా చెప్తున్నారు, దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడడం తప్పు.
రఘునందనే కాదు, ఎవరైనా సరే ఖచ్చితంగా అలాగే మాట్లాడాలి. ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖండించాల్సిందే. ఇలా హై అలర్ట్ ఉన్నటువంటి సందర్భాల్లో మసూద్ అజర్ లాంటి వాళ్ళు, లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశం మీద దాడులు చేసి మన ప్రజల ప్రాణాలు తీస్తున్నప్పుడు మన దేశ ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధిని మనమే ప్రశ్నించుకుంటూ కూర్చుంటే, వారప్పుడు కూడా మనం చూసాం, వాళ్ళ చిత్తశుద్ధిని మనమే ప్రశ్నిస్తే, మన సైనికులు మన కోసం అక్కడ ప్రాణాలు అర్పిస్తుంటే వాళ్ళ చిత్తశుద్ధిని మనం ప్రశ్నిస్తే ఇక వాళ్ళ త్యాగాలకు అర్థమే ఉంది? ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? ఖచ్చితంగా మనం తప్పు పట్టాల్సిందే ఇలాంటి విషయాల్ని. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు నాతో మాట్లాడొచ్చు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి, జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ రప్చర్కి సంబంధించి మీరు కూడా మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మీరేమనుకుంటున్నారు? ఈ సందర్భాల్లో రాజకీయాలను తీసుకురావడం సమంజసమేనా? నిజంగానే బీహార్ ఎన్నికల సందర్భంలో ఇలా జరగడం అనేది ఏదో బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటుందనో, లేదంటే బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉందనో కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రఘునందన్ చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? గతంలో కూడా చాలా సందర్భాల్లో యుద్ధాలని, అటాక్స్ని రాజకీయాల కోసం వాడుకున్నారు. నేను ఒక పార్టీ గురించి చెప్పడం లేదు, ప్రతి పార్టీ దాన్ని వాడుకుంది, ప్రతి పార్టీ వాడుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి వాటిని ఎలా చూస్తున్నారు? మీరు కూడా మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను. ఉగ్రవాదులను బీజేపీ రాజకీయానికి వాడుకుంటోందా అనే ప్రశ్న ఆర్టీవీ అడిగినప్పుడు అవునంటూ 30% మంది అంటున్నారు, కాదు అంటూ 70% మంది అంటున్నారు, ఎక్కువ శాతం మంది కాదంటున్నారు. కానీ కొంతమందికి ఆ అభిప్రాయం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఎలా చూడాలి అసలు ఈ సందర్భంలో? ఎలా వ్యవహరించాలి మనం? హౌ వీ షుడ్ సపోర్ట్ అవర్ గవర్నమెంట్, అవర్ ఫోర్సెస్? ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం మద్దతుగా ఉండాలి కదా ఆ కుటుంబాలకి. అది పోయి రాజకీయం చేయడం సమంజసమేనా ఈ సమయంలో? మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. యూ కెన్ కాల్ మీ అండ్ టాక్ టు మీ. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు మీరు. మరోవైపు అసలు రాజకీయాలే లేవా అనే అంశం వచ్చినప్పుడు, బిఫోర్ దట్ ఒకసారి నేను రఘునందన్ ఏమన్నారు, ఇప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్ సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఎన్నికలకి ముందు కానీ ఎన్నికల సమయంలోనే ఎందుకు అటాక్స్ జరుగుతాయి? బీజేపీ ఈ అటాక్స్ని కూడా వాడుకుంటుంది ఎన్నికల కోసం అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మరీ స్థాయిని మర్చిపోయి ఎంతలో మాట్లాడాలో, విమర్శలు ఎంతలో చేయాలో కూడా తెలియకుండా ఇక వీటి వెనక బీజేపీనే ఉంది అంటూ మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఆ కామెంట్స్కి రఘునందన్ ఎలా రెస్పాండ్ అయ్యారో ఒకసారి నేను మీకు చూపిస్తాను. దేశ స్వాతంత్రం, దేశం పట్ల భక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడాలనుకునేటువంటి మిత్రులందరూ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బ్లాస్ట్ ఏమన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా? ఇట్లా కూడా మాట్లాడవచ్చా? చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టవచ్చా? ఇదేనా చదువుకున్న డాక్టర్లు, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి, ఆఖరికి తినే తిండిలో, తాగే నీళ్ళలో విషం కలిపి మనల్ని కుట్ర చేస్తే, ఎలక్షన్లు వస్తే బ్లాస్ట్లు అయితే అని కుట్ర. ఇంతకంటే నీచం, ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు. ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. దేశాన్ని ప్రేమించమని చెప్పినటువంటి గురజాడ చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకోరు తప్ప ఈ దేశాన్ని బ్లాస్ట్ చేయాలనేటువంటి తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. తినవద్దు రుచులు ఎందుకన్నా, 2 రోజులు ఆగితే సాయంత్రం కల్లా రిజల్ట్ వస్తుంది. వెయిట్ ఫర్ ద రిజల్ట్. రిజల్ట్ వచ్చినాక మాట్లాడుకుందాం, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఏం జరిగిందనే తర్వాత మాట్లాడుకుందాం. బీహార్ ఎన్నికల కంటే కొన్ని గంటల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది, దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని మాట్లాడేటువంటి మేధావులందరూ కూడా నా విజ్ఞప్తి. ఈ బ్లాస్ట్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఒక అరాచకం సృష్టించాలని జరిగిన బ్లాస్ట్గా చూడాలి. దేశ ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నం చేయాలి తప్ప విఘ్నులు, బాగా చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి తప్పుడు చర్చకు తెరలేపి దేశ సమగ్రతకు నష్టం చేయొద్దని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. సో దేశ స్వాతంత్రం, దేశం పట్ల భక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడాలనుకునేటువంటి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఈ విషయాల గురించి, అటాక్స్ గురించి కానీ లేదంటే మరికొన్ని విషయాల గురించి
కాన్ఫిడెన్షియల్ విషయాల గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడడం కానీ, దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడడం కానీ, కేంద్ర ప్రభుత్వం ఇంత హై అలర్ట్ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని మనం ప్రశ్నించడం కానీ, ముఖ్యంగా మన ఫోర్సెస్, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ, మన ఫోర్సెస్ చిత్తశుద్ధిని కానీ మనం అనుమానించడం కరెక్ట్ కాదు. ఒకసారి కాలర్ జాయిన్ అవుతున్నారు మనతో, దయాకర్ ఫ్రమ్ హైదరాబాద్. దయాకర్ మాట్లాడండి. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ కుట్ర రాజకీయాలు సైనికులకు దీనికి సంబంధం పెట్టకండి అన్న. ఎంతమంది రాజకీయ నాయకులు యుద్ధాన్ని వాడుకుంటారు, ప్రతి పార్టీ వాడుకుంటుంది, కానీ ఈ టైంలో ఎలక్షన్ టైంలో బీజేపీ వాడుకుంటది అంటే ప్రజలు అన్న వాళ్ళకన్నా సిగ్గుండాలి, వినే వాళ్ళకన్నా సిగ్గుండాలి. ఇంతకంటే మీరు ఎక్కువ చెప్పారు, ఎందుకంటే నేను ఆర్మీ రిటైర్మెంట్ సార్, 24 years నేను సర్వీస్ చేసిన. ఓకే. అందుకు నాకు చాలా తిరిగిపోతుంది. ఈ రాజకీయ నాయకులకు వేరే ఏ పని పాట లేదు. నేను అవన్నీ ఉచ్చుకోవాలి, మాకు మన పబ్బం గడుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. అర్థం కాలేదు, మరొకసారి చెప్పండి. అదే వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులతో పబ్బం గడుపుకోవాలి. ఇప్పుడు బీజేపీ మీద కాంగ్రెస్ వాడు, బీజేపీ టీఆర్ఎస్ ఇవన్నీ ఉచ్చుకోవాలి, పబ్లిక్ ను ఉచ్చుకోవాలి, 4 మాటలు చెప్పాలి, పబ్బం గడుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే తప్ప వీళ్ళకి వీళ్ళ నుండి ఈ దేశానికి ఏది ఒరిగింది లేదు. సైనికుల్ని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు మీరు, అంతేగా? అవును, 100% సైనికుల మనోభావాలు దెబ్బతినకూడదు. కరెక్టే. ఐ అగ్రీ విత్ యూ. అలా మాట్లాడడం కూడా తప్పే, ఎవరైనా మాట్లాడినా ఖచ్చితంగా తప్పే. అవునన్నా, అందుకే నేను సర్వీస్ చేసిన సార్, యూ సెడ్ రైట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. యా, ఖచ్చితంగా కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే సైనికులు రాజకీయాలకి సంబంధం లేదు. సైనికులు వెళ్ళారా, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేశారా, వచ్చారా, ఈ మధ్యలో వాళ్ళ ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. బట్ ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళ మనసులో ఏ పార్టీ చెప్పింది, ఏ పార్టీ చెప్పలేదు, ఏ పార్టీ ఎలా ఇవన్నీ ఏమి ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డ్యూటీ ఎలా చేస్తున్నారు అనేది మాత్రమే మనసులో ఉంటుంది. ప్రాణం పోయినా పర్లేదు, మనకు చెప్పిన డ్యూటీని మనం ఫినిష్ చేయాలి. మన దేశం లోపలికి ఈ ఉగ్రవాదులు రాకూడదు, మన దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలనేదే వాళ్ళ మనసులో ఉంటుంది. ఖచ్చితంగా సైనికుల్ని దీంట్లో కలపకూడదు. ఒకవేళ ఎవరైనా సరే మన సైన్యం చిత్తశుద్ధిని ప్రశ్నించారా, అది తప్పే, ముమ్మాటికి తప్పే, ఖండించాల్సిన విషయమే. అలాగని నేను ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను. అసలు పార్టీలు, బీజేపీ పార్టీ రాజకీయం చేయడం లేదా ఇలాంటి విషయాల్లో అంటే చేస్తుంది, ఈ సందర్భంలో కాదు. ఇప్పుడు ఇంత హై అలర్ట్లో ఉండి ఇంత గందరగోళం జరుగుతున్నప్పుడు వాటి గురించి మాట్లాడడం తప్పు. మరి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని పార్టీలు వాడుకోలేదా? రాజకీయాలకి వాడుకున్నాయి, ఖచ్చితంగా వాడుకున్నాయి. బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, 2 పార్టీలు వాడుకున్నాయి, కాదని చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్ చేయలేకపోయింది, మేము చేసి చూపించామని బీజేపీ చెప్తోంది, చాలా సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు, ఎవరైనా సరే ఈ విషయాన్ని పట్టుకొని రాజకీయాలు చేయడం ఖచ్చితంగా తప్పే. ఇప్పటికిప్పుడు వద్దు. ప్రాణాలు కోల్పోయినటువంటి పౌరులు ఉన్నారు, శరీరాలు ఛిద్రమైపోయాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, వాళ్ళకి ఇంకా సమాధానం దొరకలేదు. దేశ ప్రజలు ఇంకా భయంలోనే ఉన్నారు, ఇంకా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఇంకా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండడం కోసం. సో వీ షుడ్ నాట్ క్వశ్చన్ వాళ్ళ నిజాయితీని. ఈ సందర్భంలో మనం క్వశ్చన్ చేయడం తప్పు. వ్యవస్థల్ని మనం క్వశ్చన్ చేయొద్దు, సైనికుల్ని క్వశ్చన్ చేయొద్దు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేయొచ్చు, గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పటికీ కూడా నేను అదే చెప్తున్నాను, నెహ్రూ చేసినవో, గాంధీ చేసినవో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోగలుగుతుంటే, ఎప్పుడో 80 ఏళ్ల క్రితం, 90 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాలను కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రచారం చేసుకోగలుగుతున్నప్పుడు, మొన్న మధ్య చేసినటువంటి యుద్ధాలని లేదంటే స్ట్రైక్స్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తమకి ఓన్ చేసుకుంటున్నాయి రాజకీయాల్లో అంటే చేసుకుంటున్నారు. వాళ్ళని తప్పుపట్టలేం, వీళ్ళని తప్పుపట్టలేం. ఎవరి పందా వాళ్ళది, ఎవరి బెనిఫిట్స్ వాళ్ళవి. చేసిన పనులు చెప్పుకుంటారు, వాళ్ళ పార్టీ గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటారు, లేదంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చెప్పుకుంటారు. we can't say it's not good. బట్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం సైన్యాన్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఇన్వాల్వ్ చేయొద్దు. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్.
2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్ని పట్టుకోగలిగారు అది పేలక ముందే అంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ గొప్పతనమే. రెజిన్ కెమికల్ని కొన్ని వేల మంది ప్రాణాలు తీయగలిగేటువంటి కెమికల్ని కలపక ముందే పట్టుకోగలిగారు, ప్రాణాలు తీయక ముందే అంటే ఇది మన ఇంటెలిజెన్స్ గొప్పతనమే. వి షుడ్ నాట్ క్వశ్చన్. మహేష్ జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. మహేష్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మహేష్, మాట్లాడండి. సార్, ఇప్పుడు ప్రతి పార్టీ రాజకీయాలకి వాడుకుంది అని అంటున్నారు కదా సార్. యా, దాంట్లో బీజేపీని అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని రాదు సార్, కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఒక స్ట్రాటజిక్ గా అధికారులకు లైక్ ఎన్ఐఏ కానీ ఎవరికైనా కానీ సార్ ఒక పవర్స్ ఇచ్చారు. లైక్ ఎలా అంటే ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగే ముందు బ్యాక్గ్రౌండ్ లో ఎంత మైండ్ పవర్ అవుతుంది, ఎంత జరుగుతుంది, వాళ్ళని ఎలా వాడుకుంటున్నారు, మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు అలా మోటివేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఇలా అన్నిటికీ జరుగుతున్న ప్లానింగ్ కి ఒక పవర్స్ ఇచ్చారు. ఇంతకు ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ ఏదైనా కానీ వాళ్ళు ఇంత ఖచ్చితంగా ఎవరికి పవర్స్ ఇవ్వలేదు సార్. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే సార్, మోదీ గారు వచ్చిన తర్వాత సార్ ఏదైనా కానీ సార్ ఎలాంటి స్ట్రాటజీస్ కానీ పవర్స్ ఇచ్చారు. దట్టు ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ చాలా పవర్స్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు అలా ఇవ్వలేదు సార్, వాళ్ళు వాడుకున్నారు. ఎందుకు వాడుకున్నారంటే సిచ్యువేషన్స్ లైక్ ఎలా ఇప్పుడు ఈ రోజు చంపితే ఈ రోజు అటాక్ చేయడం వల్ల ఏమైనా గవర్నమెంట్ కానీ కంట్రీకి కానీ ఏదైనా వస్తుందంటే అలా చేయించేవాళ్ళు. స్ట్రాటజిక్ గా వాళ్ళు యూజ్ చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బట్ బీజేపీ అలా వాడట్లేదు సార్. అండ్ రెండోది ఏంటంటే సార్, రోహింగ్యాలు ఎంతమంది ఉంటున్నారు సార్. రోహింగ్యాలు ఇప్పుడు ప్రతి స్టేట్ లో మైగ్రేట్ అవుతున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ కానీ, రాజస్థాన్ నుంచి ప్రతి కంట్రీలో మైగ్రేట్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎరాడికేట్ చేయాలి. లైక్ అక్కడి నుంచి అక్కడే వాళ్ళని తొలగించాలి. చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఏమవ్వట్లేదు, కానీ అలాంటి వాళ్ళందరినీ వాళ్ళు ఏమంటాము ప్రెగ్నెన్సీ అవుతున్నారు, పిల్లలు ఇలా పాపులేషన్ పెంచుకుంటున్నారు. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని మనము తీసేయాలి సార్. బీజేపీ తీసేయాలి అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళతో పంపించేయాలి. వాళ్ళ ఎక్కడ ఉండాలనుకుంటున్నారో మన కంట్రీ నుంచి పంపించేయాలి. వాళ్ళు మన కంట్రీకి సంబంధం లేదు. మెయిన్ థింగ్ రోహింగ్యాస్ వీళ్ళ వల్లనే అవుతుంది. ఇక్కడ ఉండే కొంతమంది ముస్లిమ్స్ మంచోళ్ళు ఉన్నారు, కానీ రోహింగ్యాస్ నుంచి ఎవరైతే పుట్టుకొస్తున్నారో వాళ్ళు ప్రతి కంట్రీ ప్రతి స్టేట్ లో మైగ్రేట్ అవుతున్నారు, వాళ్ళే పుట్టుకొస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ. ఇది మెయిన్ థింగ్ సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏదైతే ఇంత ముందు చేసిందో అప్పుడు వాళ్ళు చేసిన తప్పులే ఇప్పుడు దానికి కొనసాగింపు జరుగుతుంది. ఇప్పుడు ఇంకా బీజేపీకి ఇలానే ముందుకు వెళ్తే మాత్రం సార్ మోదీ గారు అంత వరకు ఇలాంటి ముందుగానే మనము రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఎలాంటి ప్లాన్స్ అయినా కానీ సార్. ఓకే, మోడీ బాగా చేస్తున్నారు, గతంలో జరిగిన తప్పుల వల్ల ఇది కొనసాగుతుంది అంటున్నారు మీరు సింపుల్ గా. అవును సార్. ఎందుకంటే ఒక మనిషి పుట్టి 20 ఏళ్ళు అయిన తర్వాతనే పెద్దోడు అవుతాడు. అలా వీళ్ళు ఎప్పుడైతే బీజం స్టార్టింగ్ లో వేసారో అలాంటి చిన్న చిన్న పురుగులు కాసేవి పెద్దగా అయ్యి అవే చేస్తే తప్ప ఇప్పుడు కొత్తగా ఎవడు పుట్టుకు రావట్లేదు. ఈ ఉగ్రవాదులు కానీ ఎవరైనా కానీ సార్ గతంలో వాళ్ళు వేసిన కొన్ని బీజాలే ఇప్పుడు. మహేష్, నాకు ఒక మాట సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏదో ఈ అటాక్స్ ని బీజేపీ వాడుకుంటుందనో కొంతమంది, అన్ఫార్చునేట్లీ కొంతమంది వీటి వెనకే బీజేపీ ఉందని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు నాలుకకి ఏముంది సార్, నరం లేని నాలుక ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకి ఏముంది? ఇప్పుడు బీహార్ లో ఎగ్జిట్ పోల్ చూసాము, ఆ ఎగ్జిట్ పోల్ చూసి దానికి అటాచ్ లింక్ అంతే. ఏదో మాట్లాడాలని తప్ప వాళ్ళకి ఒక సబ్జెక్టు ఏంటి, వాళ్ళేమన్నా గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వల్ల ఏందా, ఏదో సోషల్ మీడియాలో ఏదొస్తే మాట్లాడతారు, టీవీల ముందు ఏదొస్తే అది మాట్లాడతారు, హైలైట్ అవ్వడానికే మాట్లాడతారు. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది, వర్క్ గ్రౌండ్ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు సార్. ఏది పడుతుందే మాట్లాడతారు. ఇప్పుడు జనరల్ గా సార్, జనరల్ గా మీరు ఇక్కడైనా ఏ కంట్రీలైనా అడగండి సార్, లైక్ పబ్లిక్ ఒపీనియన్ అడగండి. బీజేపీ ఎప్పుడైతే లైక్ మోదీ గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి పవర్స్ అనేది ఎవరికి ఎలా ఇవ్వాలి. లైక్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఒక డిస్ట్రిక్ట్స్ లో కానీ ఒక మండల్లో కానీ ఎస్ఐకి సిఐకి మంచి పవర్ ఇచ్చి కిందున్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న
ఒక ఆకతాయిలను లేకపోతే చిల్లరాలను ఎవరినో ఒకళ్ళని మీరు కంట్రోల్ పెట్టండి, స్ట్రిక్ట్ చేయండి అని అంటే ఎంత బాగా చేస్తారో అలా కంట్రీకి ఏం కావాలో మీరు చూసుకోండి అని పవర్స్ ఇవ్వగలిగే నాయకుడు ఉండాలి సార్. అలా ఇచ్చాడు, మోదీ గారు ఇచ్చారు కాబట్టి అక్కడ ఏం కావాలో అది అవుతుంది. లైక్ ఎవరిని ఎలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఎక్కడ జరుగుతుంది, మూమెంట్ ఎక్కడ ఉంటుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటివన్నీ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సరే, గతంలో కొన్ని చేశారు తప్పులు, ఆ తప్పులకి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ బాగానే చేస్తుంది అని చెప్పి మహేష్ మాట్లాడుతున్నారు. అది ఆయన ఒపీనియన్ మాత్రమే. నేను గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి నేను మాట్లాడబోవడం లేదు. కానీ ఒకసారి ఆ విషయాలను టచ్ చేస్తే అప్పుడు ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు రాలేదా? వచ్చాయి. పుల్వామా అటాక్ జరిగినప్పుడు కొంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది అని కొన్ని అభిప్రాయాలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఆ విషయంలో డిమాండ్ చేశాయి. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అప్పుడు ఉందా లేదా అనేది అది వేరే విషయం. అలాగే గతంలో మనకి పహల్గామ్ అటాక్ అప్పుడు చూసాం. పహల్గామ్ అటాక్ అప్పుడు ఖచ్చితంగా కొంత ఫెయిల్యూర్ లేకపోలేదు. ఎందుకంటే పహల్గామ్ అనే ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. అక్కడ అంతమంది టూరిస్టులు వస్తున్నప్పుడు, అక్కడ ఉగ్రవాదుల కదలికలు ఉన్నప్పుడు, అంత సెన్సిటివ్ ప్రాంతం అయినప్పుడు ఖచ్చితంగా అంతమంది టూరిస్టులు ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి. ఆ సమయంలో సెక్యూరిటీ అక్కడ లేకపోగా వాళ్ళ మీద అటాక్స్ జరిగిన తర్వాత గంటన్నర వరకు కూడా ఎవరు అక్కడికి రాలేని పరిస్థితి అంటే ఖచ్చితంగా దెర్ ఈస్ ఏ ఫెయిల్యూర్, లేదని చెప్పలేం. పుల్వామా అటాక్ సంబంధించి కూడా అదే జరిగింది. అంతమంది సైనికులు మన సైనికులు ప్రాణాలు కోల్పోయారంటే ఖచ్చితంగా కాన్వాయ్ వెళ్ళేటువంటి మార్గం, రూట్ మ్యాప్ అవతల వాళ్ళకి తెలుసు అంటే దెర్ ఈజ్ సమ్ ఫెయిల్యూర్. లేదని మనం చెప్పలేం, కొన్ని ఘటనల్లో లేదని మనం చెప్పలేం. కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి విచారణ జరిగి ఉంటుంది, ఖచ్చితంగా జరిగి ఉండాలని కోరుకుందాం. దానికి సంబంధించి ప్రభుత్వాలు బయట పెట్టలేదు కొంత సమాచారాన్ని. కానీ ఇప్పుడు మాత్రం ఈ సందర్భం వేరు. ఎందుకంటే ఇది ఇంకా భారీ అటాక్. ఇది 100లో 1% మాత్రమే ఇప్పుడు మనం నష్టాన్ని చూసాం. అప్రాక్సిమేట్లీ 1% కంటే కూడా తక్కువే ఇది. ఎందుకంటే 2900 కిలోల పేలుడు పదార్థాన్ని కాశ్మీర్లో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరిన్ని చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలో కూడా అక్కడి నుంచి ట్రాక్స్ మొదలయ్యాయి. జైషే మొహమ్మద్కి సంబంధించినటువంటి ట్రాక్స్ అక్కడ మొదలయ్యాయి. అక్కడ కొన్ని పోస్టర్స్ వచ్చాయి. ఆ పోస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయా అని వెతుక్కుంటూ వెళ్తే, 1 by 1 వెతుక్కుంటూ వెళ్తే అక్కడ భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. ఇంత పెద్ద పేలుడు పదార్థాలు పట్టుబడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అక్కడి నుంచి వెతుక్కుంటూ వస్తే ఆ తర్వాత ఫరియాబాద్ వెళ్ళారు. ఫరియాబాద్లో మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కూడా వెపన్స్, పేలుడు పదార్థాలు 2.5 కేజీలు 3 కేజీలు పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. శంకర్రావు జాయిన్ అవుతున్నారు. కాలర్తో మాట్లాడిన తర్వాత మనం కొనసాగిద్దాం. శంకర్రావు గారు సార్ నమస్తే. నమస్తే. ఉగ్రవాదులు పాకిస్తాన్ అనేదానికంటే సార్ చెప్పండి. వాళ్ళు టెంపుల్స్ లో విష ప్రయోగం చేయాలనుకున్నారు, టెంపుల్స్ దగ్గర బాంబ్ బాక్స్ చేయాలనుకున్నారు సార్. మనకి మసీదులు ఇవన్నీ లేవా రియాక్ట్ అయితే? ఆ మసీదులు అనేవి కేవలం టెర్రరిస్టులకు సంబంధించినవి మాత్రమే కాదు కదండి, మన ముస్లిం సోదరులకు సంబంధించినవి. సార్ చిన్న మాట, ఈ టెర్రరిస్టులు అనేవారు ఏ సమాజం కోసం పాటుపడి, ఏ సమాజం కోసం సూసైడ్ బాంబులు పేల్చుకుని వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళ ముస్లిం వర్గానికి సంబంధించి వాళ్ళ ముస్లిం వర్గంతోనే కదా వీళ్ళు సూసైడ్ బాంబులు చేసుకున్నారు. మనుషులు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి ఏ వర్గం కోసంగా వీళ్ళు సూసైడ్ బాంబు బ్లాక్ చేసుకున్నారు, వాడి ప్రాణం తీసుకుంటున్నారు. ఏ వర్గం కోసం తీసుకున్నారు సార్? అది ఒకటి. ఇక్కడ మనం చాలా విషయాలను కలిపి మాట్లాడుతున్నాం. శంకర్రావు గారు ఇది చాలా సెన్సిబుల్ విషయం. ఒకటి మీరు అన్నారు వాళ్ళ మసీదులు లేవా అన్నారు. మసీదుల్లో ఉండే వాళ్ళందరూ టెర్రరిస్టులు కాదు. అలాగే టెర్రరిస్టులు ఇప్పుడు ఇక్కడ చేసిన వాళ్ళందరూ ముస్లిమ్స్ అయినప్పటికీ అలాగని ప్రతి ముస్లిం వాళ్ళు కారు కదా. వాళ్ళు ఒక భాగం అన్ఫార్చునేట్లీ వాళ్ళల్లో కలిసిపోయి ఉన్నారు. అన్ఫార్చునేట్లీ మనం అలాగని అందరినీ మనం ఒక తాటికి కట్టేయకూడదు. మంచి ముస్లిం సోదరులు ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు.
మసీదుల్లో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, లేకపోలేదు. అంతెందుకు, ఇప్పుడు కాశ్మీర్లో అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి ఒక మౌల్వీ కాదా? కాశ్మీర్లో ఈ టెర్రరిస్ట్ వీళ్ళందరినీ మార్చిన వ్యక్తి కానీ, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి కానీ ఒక మౌల్వీయే. కాదని మనం చెప్పలేం. కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్న మాట వాస్తవమే, కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అది మన వాస్తవమే. కానీ అందరూ అలాంటి వాళ్ళే అని మనం చెప్పలేము. అన్ని మసీదుల్లోనూ అన్ని దర్గాల్లోనూ అవే జరుగుతున్నాయి, లేదంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి, లేదంటే ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరూ ఒకే తాటికి మనం కట్టేయడం తప్పు. వాళ్ళు మన పౌరులు, అందరినీ మనం అలా అనకూడదు. శంకర్రావు గారు, మీరు విన్నారా? నేను మాట్లాడింది వింటున్నారా? ఆర్ యు దేర్? యా, ఓకే. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా సెన్సిబుల్ విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది తప్పు చేశారనో, లేదంటే ఒక వర్గం నుంచి కొన్నిసార్లు తప్పు జరిగాయని అందరినీ మనం ఆ తాటికి కట్టేయలేం. అలాగని నిజాన్ని కూడా మనం పూర్తిగా పక్కన పెట్టలేం. నిజం ఏంటి అంటే, వైట్ కాలర్ టెర్రరిస్టులు మన చుట్టూ ఉన్నారు. డాక్టర్లుగా ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు, ఇంజనీర్స్గా ఉన్నారు, ఇంకే ప్రొఫెషన్స్లో ఉన్నారో మనకు తెలియదు. ప్రతి ప్రొఫెషన్లోనూ వీళ్ళు ఉన్నారు. కాలేజెస్లో ఉన్నారు, స్కూల్స్లో ఉన్నారు, ప్రతి చోట రెస్టారెంట్స్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమస్య, ఇప్పుడు రెజిన్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఆ రెజిన్ అనే కెమికల్ ఒకవేళ కనుక ఎక్కడైనా ఫుడ్లోనో వాటర్లోనో కలిసి ఉంటే ఎవరు కలిపారో తెలియదు, ఎక్కడ కలిపారో తెలియదు, ఏ రెస్టారెంట్లో తిన్నామో తెలియదు, ఏ టెంపుల్లో కూడా కలపాలనుకున్నారు. ఏ టెంపుల్లో కలుపుతున్నారో, ఎవరు కలుపుతున్నారో తెలియదు. కానీ ప్రాణాలు, కొన్ని వేల సంఖ్యలో ప్రాణాలు పోయి ఉండేవి. ఖచ్చితంగా మన చుట్టూ డేంజర్ ఉంది. వీఆర్ ఇన్ డేంజర్ జోన్. జాగ్రత్తగా ఉండండి. అలాగని అతిగా అభద్రతా భావానికి లోనవద్దు. ఓవర్ ఇన్సెక్యూరిటీకి పోయి ప్రతి ఒక్కరిని మనం ఇన్సెక్యూర్గా చూసి ప్రతి ఒక్కరిని మనం తప్పుగా అర్థం చేసుకుంటే శాంతి పూర్తిగా, పీస్ అనేది లేకుండా పోతుంది. సో స్టేబుల్గా ఉండడం కూడా మనం నేర్చుకోగలగాలి ఇలాంటి సందర్భంలోనే. ఇప్పుడు రాజకీయంగా జరుగుతుంది కూడా అదే. కొంతమంది అశాంతిని క్రియేట్ చేయడానికో, లేదంటే కొంతమంది రాజకీయంగా కొంత ఇన్సెక్యూరిటీస్ని డెవలప్ చేయడం కోసమని ఈ సందర్భాలను వాడుకుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ రైట్ టైం టు ఎంకరేజ్ దట్, టు టాక్ లైక్ దట్, టు రిలీజ్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. మంచిది కాదు. ఒకవేళ అలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి చెప్పండి, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పండి. మన దేశం ఇలాంటి సమయంలోనే కలిసి ఉండాలి. అది ఏ మతమైనా సరే, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూ అయినా, జైన్ అయినా, ఎవరైనా సరే ఈ సమయంలోనే మనందరం ఒక తాటి మీద ఉండాలి. అక్కడ ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయి, కనీసం వాళ్ళ భాగాలు దొరక్క వాళ్ళు ఎవరో ఏంటో కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళందరికీ మనం మద్దతుగా నిలబడాలి. మన ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా హై అలర్ట్లో ఉండి వాళ్ళు ఇంత పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని బర్స్ట్ చేస్తున్నప్పుడు we should support them. We should be a support to them. ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వానికైనా సరే ఇలాంటి సమయంలో వాళ్ళు అలర్ట్గా పనిచేస్తున్నప్పుడు, చిత్తశుద్ధిగా పనిచేస్తున్నప్పుడు దాంట్లో అనవసరమైన రాజకీయాలను చొప్పించడం తప్పే. ఖచ్చితంగా ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితులు దాటిపోయిన తర్వాత, అంతా నార్మల్ అయిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. రాజకీయాలకి వీటిని వాడుకుంటారు, కాదని మనం చెప్పలేం. కానీ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి ముందే జాగ్రత్త చెప్పండి, తప్పని చెప్పండి.